ఫస్ట్ అసలు మీకు చాలా థ్యాంక్స్ అండి. మీరు ముందుగా వచ్చి ఈ ఛానల్ త్రూ మమ్మల్ని పరిచయం చేయాలని చూసిన చాలా చాలా థ్యాంక్స్. బఫర్ జోన్ దాంట్లో ఈవెన్ నాది ఉంది. ఐఎమ్ ఎ డిఫెన్స్ పర్సన్. ఎయిర్ ఫోర్స్ నుంచి మా వారు వచ్చి ఆయన డబ్బులతో సొంతంగా కట్టింది. అది జోన్లో ఉండడం వల్ల ఎంత ఇబ్బందిగా ఉందో కొద్దిగా ఆలోచించాలి. 2007 కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అప్రూవల్ చేసిన దాంట్లోనే మేము తీసుకున్నవి అవి అందరి విను. అది ఇప్పుడు మమ్మల్ని బఫర్ జోన్ కింద అనేసి ఈ టైంలో రేవంత్ గారు చేయడం ఒక రావణుడు అనకూడదు, సారీ సార్ మీకు అంటున్నందుకు. అట్లా రావణుడి లాగా అలాంటి థింకింగ్ థాట్స్తో ఇంతమంది మాది ఒక్కటే 305 ఫ్యామిలీస్ సార్. 50% డైరెక్ట్గా స్మాష్, 50% ఇండైరెక్ట్గా అవుతుంది. సో ఇలాంటి వాళ్ళ కోసం కొద్దిగా ఆలోచించాలి. ఆయన దిగి అసలు నిజంగా రియల్గా ఎక్కడి వరకు వస్తుంది అనేది ఆయన ఏమంటారు దాన్ని లైవ్లో చూడాలి, ఆయన చూడాలి. ఇది ఈవెన్ ఇదే కాకుండా ఈరోజు కేటీఆర్ గారు వచ్చి సపోర్ట్ ఏంటి ఇస్తున్నారు, ఆయన ఐడియా కూడా ఇస్తున్నారు. ఒక రావణుడుగా రావణుడు రాముడు ఇలా ఇద్దరు డిఫరెంట్ వేరియేషన్ కాదు. మాకు కాంగ్రెస్ అంటే యాంటీ లేదు, గాంధీ బాబు అంటే యాంటీ లేదు. ఆయన ఎప్పుడు అందరు ప్రతి దాంట్లో మన లెసన్స్లో ఎలా వింటున్నామో ప్రతి దానికి అందరూ ఫ్లాగ్స్ వేస్తారు. సో అలాగే గౌరవిస్తాం. కానీ ఎంతవరకు అవసరము, ఎందుకు తీస్తున్నారు అనేది మెయిన్ ఆలోచించాల్సింది. రేవంత్ గారు డబ్బుల కోసం చేస్తున్నారని ఆయన కూడా బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదు. ఇలా సపోర్ట్ ఇస్తున్నారని ఆయన వేరేగా ఇంకొక రకంగా రావడానికి ట్రై చేయదు. ఇప్పటికి లాస్ట్ ఇయర్ మీరు ఏం చెప్పారు, హైడ్రా త్రూ మాకేం చెప్పారు, ఏవైతే కట్టేసి ఉన్నాయో 2007 నుంచి అప్రూవల్ తీసుకొని 5 మీటర్ 30 మీటర్ త్రూ ఉన్నారో వాళ్ళని మేము డిస్టర్బ్ చేయం. తర్వాత కట్టారో మేము చెప్పిన తర్వాత కూడా కడుతున్నారు, అవి కూల్చివేస్తానన్నారు. మరి మాట మీద నిలబడాలి రేవంత్ గారు. మాకందుకు ఇంతమంది పిల్లలతో సహా స్టూడెంట్స్తో సహా ఏంటంటే మేము ప్రతి రూపాయి ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఆ డబ్బుతో కట్టుకున్న ఇళ్ళు ఈ రోజు కూల్ చేసి నేనేమి ఇవ్వను, మీకు కన్సెషన్ లేదు, అది లేదు, డబ్బు ఇవ్వను, మీరు ఎక్కడ పోతారో తెలియదు, ఇదంతా మీ బఫర్ జోన్లో ఉందని ఎలా మాట్లాడతారు సార్? ప్రతి ఒక్కరు ఒక్క ఇంచు లేదు. ప్రతిదీను ఒక్కసారి కాదు సార్, 2 సార్లు కాదు, మీరే ఆలోచించి మీరే దిగిరండి, లైవ్లో చూడండి జనాలు ఎంత సఫర్ అవుతున్నారు అనేది. మేము పోర్ట్ వ్యూ అపార్ట్మెంట్ అండి 2020లో తీసుకున్నాము. ఓకేనా, 13 సంవత్సరాల నుంచి నేను జాబ్ చేసి రూపాయి కూడబెట్టి నేను ఆ ఇల్లు తీసుకున్నాను. ఒక లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చాలా ప్రశాంతంగా ఉన్నాను ఆ ఇంట్లో. ఈ రేవంత్ రెడ్డి ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేము కంటి నిండా నిద్రపోవట్లేదు, కడుపు నిండా అన్నం తినట్లేదు. అంత టెన్షన్ స్టార్ట్ అయింది మాకు 305 ఇల్లులు ఉన్నాయి ఫోర్ట్ వ్యూలో. దాంట్లో ఆల్మోస్ట్ 150 ఇల్లులు పోతున్నాయి అన్నమాట. బఫర్ జోన్ అని చెప్పి 50% పోతున్నాయి. ఇప్పుడు మొన్న 6 మంత్స్ బ్యాక్ వీళ్ళు 65 lakhs పెట్టి తీసుకున్నారు. వాళ్ళు ఎంత సఫర్ అవుతారు చెప్పండి. ఇంత కష్టపడి మేము కట్టుకున్న ఇల్లు నేను కూల్చి మీరు సుందరీకరణ చేస్తా అంటే మాకు వద్దండి ప్లీజ్. అంత సుందరీకరణ మాకు వద్దు ప్లీజ్. మేము ఆ మూసి కంపునైనా భరిస్తాం కానీ మీ ఇంత సుందరీకరణని మేము భరించలేము. లేదు మేము సఫరర్స్ కాదు, మేము పెయిడ్ ఆర్టిస్ట్ కాదు. మేము 2020లో తీసుకున్నాము, ఇప్పటికీ అక్కడే ఉంటున్నాము. ఇప్పుడు ఎప్పుడైతే మధు పార్క్ ఇది స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే అది అవ్వద్దో ఆ భయం మాకు ఇప్పుడు స్టార్ట్ అయింది. నెక్స్ట్ మా దగ్గరికే వస్తారు అని చెప్పి అందుకే మేము మధు పార్క్కి సపోర్ట్ చేయడానికి మేము వచ్చాము. ఇప్పుడు అందరం మేము 2000 సంవత్సరంలో తీసుకున్నాము. మాది కూడా జస్ట్ కార్నర్ ఫ్లాట్లే, మాది కూడా మ్యూజిక్ దగ్గరగానే ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని బ్యూటిఫికేషన్ చేయాలనుకుంటే మన దేశంలో ఎంతో గుళ్ళు గోపురాలు ఖనిజ సంపద ఎన్నో ఉన్నాయి, వాటన్నిటిని ధ్వంసం చేస్తున్నారు. వాటి మీద బ్యూటిఫికేషన్ చేసి టూరిజం స్పాట్ని పెంచండి, మీ గవర్నమెంట్ కావాల్సిన డబ్బులు తెచ్చుకోండి. ఈ ప్రాజెక్ట్ చేపట్టి మధ్యతరగతి ప్రజల రోడ్డుకి ఈడ్చొద్దండి. మీరు రాక ముఖ్యమంత్రి అయ్యారు, ఎంతో మందిని మీరు పెద్ద మనుషులను ఇది చేసి మీరు ముఖ్యమంత్రి అయ్యి పదవి తెచ్చుకున్నారు. కానీ అట్లే ప్రజల మన్ననలను కూడా కోరుకొని మీరు నెక్స్ట్ టైం కూడా ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోండి. కానీ మధ్యతరగతి జోలికి రావద్దండి. ఇప్పుడు నాకు 2 అమ్మాయిలు, వాళ్ళు ఇప్పుడు పెళ్ళికి చదువులకి మేము పంపించాలని పైసా కూడబెట్టి మేము ఒక సొంత ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు చూడాలని మేము అనుకుంటున్నాము. సో ఇప్పుడు మేము పిల్లల భవిష్యత్తు చూడాలా, ఇల్లు కాపాడుకోవడానికి మేము అప్పులు తెచ్చి లోన్స్ తెచ్చి గోల్డ్లు అమ్మి ఇవన్నీ అమ్మి సొంత ఇంటికి వెళ్ళాలని నేర్చుకున్నాం. అది ఎప్పుడైతే వచ్చామో అప్పటి నుంచి ఇది బఫర్ జోన్ అన్నప్పుడు రెవెన్యూ వాళ్ళకి తెలియదండి, రిజిస్ట్రేషన్ ఆఫీసులకు తెలియదా ఇది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా? మరి వాళ్ళు చదువుకున్న వాళ్ళకి గవర్నమెంట్ జాబులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో చదువుకున్న వాళ్ళకి ఇచ్చారా? మీకు తెలియదా ఏది గవర్నమెంట్ ఏది ప్రైవేట్ అని? లేకపోతే ఒట్టిగా ఇది ఎట్లా మీరు పర్మిషన్లు ఇచ్చారు? రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మీద హైయర్ అథారిటీస్ ఎట్లా సంతకాలు పెట్టారు? అవి పెట్టినప్పుడు మీకు తెలియదా? వాటర్ కనెక్షన్ ఎందుకు ఇచ్చారు, కరెంట్ బిల్ ఎందుకు ఇచ్చారు, ఈ పట్టా రిజిస్ట్రేషన్ ఇవన్నీ గవర్నమెంటే కదా చేసేది. చదువుకోలేదు అక్కడ ఎవరు? చదువుకోలేదా? మరి ఎందుకు వాళ్ళకి జాబులు ఇచ్చారు? మాలాంటి వాళ్ళకి ఇవ్వమనండి, ఏది గవర్నమెంట్ ఏది ప్రైవేట్ ల్యాండ్ మేము చెప్తాం.
గవర్నమెంటే ఇచ్చి మళ్ళీ గవర్నమెంటే లాక్కోవడం ఏంటి? అసలు అతను లాక్కోవాలనంటే ఫస్ట్ అక్కడ నర్సింగ్లో ఉన్న ఫస్ట్ గవర్నమెంట్ ఆఫీసర్లు అందరి ఇల్లు ఫస్ట్ తీసుకోవాలండి, ఫస్ట్ మా దగ్గరికి రమ్మన్నారు. మధ్యతరగతి జోలికి రావద్దండి. చాలా కుటుంబాలు బయట రోడ్డు మీద పడతాయి. ఒక కుటుంబంలో ఒక సభ్యుడు పోతే ఆ కుటుంబం రోడ్డు మీదకి వస్తుందండి. నువ్వు పోతే నీకు ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలి, నా పేరు మీద ఏదో ఒకటి చేసుకోవాలని నువ్వు ఇదంతా చేస్తున్నావు. కానీ డబ్బులు కావాలంటే మన తెలంగాణలో ఎన్నో టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. వనజ సంపద ఉంది, ఖనిజ సంపద ఉంది, గుళ్ళు గోపురాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని డెవలప్ చేసేస్తే మీరు డబ్బులు తీసుకోండి, ట్యాక్సులు చేసి తీసుకోండి. కానీ మధ్యతరగతి జోలికి రావద్దండి. మాలాంటి వాళ్ళు మేము పైసా ఇంట్లో పిల్లల్ని వదిలిపెట్టి జాబ్కి వెళ్ళి లోన్స్ ఎట్లా కట్టాలని డే టు డే పిల్లలు ఇంట్లో ఉన్నారా తిన్నారా అని చూడకుండా మేము జాబులు చేసుకొని లోన్ అమౌంట్ కట్టాలి, ఫస్ట్ వస్తుందంటే లోన్ అమౌంట్ కట్టాలి అని చెప్పి మధ్యతరగతి వాళ్ళు చాలా బాధపడుతున్నారండి. అంటే గాంధీ కుటుంబానికి అవసరమైతే 1000 కోట్లైనా ఇద్దాము అని చెప్పేసి మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. అంటే ఇప్పుడు ఇవన్నీ గాంధీ కుటుంబం అని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చేయాలి. కానీ మేమందరం గాంధీ కుటుంబానికి ఎట్లా ఆయన గాంధీ కుటుంబం అంటే ఏంటండి? ప్రజలకు సేవ చేసి గాంధీ కుటుంబం అని అనిపించుకోవాలి. కానీ మన అందరం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాదు కదా. ఒక ఫ్యామిలీలో ఒక రోజు వాళ్ళు గ్రాండ్స్ అనే ట్వీట్ చేశారు కదా హైదరాబాద్ లో యూనివర్సిటీ. సో ఆయనే వద్దు అని అంటున్నప్పుడు రేవంత్ గారికి ఎందుకంత ఇంట్రెస్ట్? మరి ఉన్నా కూడా ఇది సజెస్ట్ చెయ్యరండి. మనుషుల్ని సఫర్ చేసే ఏ చర్యలు ఆయన సఫర్ చెయ్యరు. ఆయన ఎంత శాంతియుతంగా ఉంటారో మనందరికీ తెలుసు. ఆయన ఇలా ఇంత మంది కుటుంబాలు సఫర్ అవుతున్నాయంటే గాంధీ నా విగ్రహం పెట్టండి అంటారా? ట్రూ లీడర్స్ ఎవరైనా కూడా ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తారు, కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు డెవలప్మెంట్ చేయాలని ఎవరు ఆలోచిస్తారండి? మేము 6 months బ్యాకే వచ్చామండి. ఇది లేదు కన్స్ట్రక్ట్ చేసినవి ఏమి మేము టచ్ చేయము అన్నారని చెప్పేసి మేము కాంగ్రెస్ గవర్నమెంట్లోనే తీసుకున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్లోనే రిజిస్ట్రేషన్ అయ్యింది. సో అట్లీస్ట్ అప్పుడన్నా వాళ్ళ గవర్నమెంట్ అంటే రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా, వాళ్ళు మమ్మల్ని హోల్డ్ చేయాలి కదా. ఇది ఆల్రెడీ క్రిటికల్ ప్రాబ్లంలో ఉంది, మీరు దీన్ని తీసుకోవద్దు, మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అని చెప్పాలి కదా. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్ని ప్రాపర్గా చాలా డీసెంట్ 3,20,000 రిజిస్ట్రేషన్ ఛార్జెస్ సంథింగ్ ఎక్స్ట్రా అవన్నీ అయ్యాయండి. సో మరి అవన్నీ ఈవెన్ ట్యాక్స్ కూడా రీసెంట్గా కలెక్ట్ చేశారు. మరి అలాంటివన్నీ హోల్డ్ చేసేయాలి కదా. అంటే మా దగ్గర నుంచి వచ్చే ఇన్కమ్ మాత్రం గ్రాప్ చేసేసుకుంటారు, బట్ దీన్ని మాత్రం హోల్డ్ చేయరు. మీరు ఏమి ఫైనల్ డెసిషన్ చెప్పరు. అంటే ఎవ్రీడే ఇది ఒక టెన్షన్ అయిపోతుంది. స్లీప్లెస్ నైట్లు అసలు ఏమంటారు, ఒకలాంటి టెన్షన్, అందరిలో ఒకలాంటి టెన్షన్ ఉంది. అమ్మ ఎప్పుడు మన వరకు వస్తారు, ఎప్పుడు మనలే డిమాలిష్ చేస్తారు, ఏ టైం ఏ న్యూస్ వస్తుంది అని చెప్పి టెన్షన్గా. ఏంటండి కష్టపడి మా డబ్బులతో మేము ఎర్న్ చేసుకున్నది కూడా మేము ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు 3 5 ఫ్రీగా వచ్చేది మాకు వద్దండి. మా కష్టం మాకు కావాలి. 3 కాదు 10 వచ్చినా మాకు వద్దు. మా కష్టం మాకు కావాలి. మేము అడిగామా మాకు 3 ఇవ్వండి అని? మేము అడగలేదు కదా. లేదు అంటే ఆ బామ్మగారు చెప్పారు కదా, అట్లా సింపుల్ వాటర్ ట్యాంకుల్లో ఏదో పాయిజన్ ఇచ్చేయండి, అందరం చచ్చిపోతాము, అప్పుడు మీరు హ్యాపీగా ఆక్యుపై చేసుకోవచ్చు, మీకు ఎక్కడ ఏం కావాలో. మేము మా పిల్లలు చనిపోవడం అనేది ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందండి. లేకపోతే మా ప్రెషర్ చూసి మా పిల్లలు సఫర్ అవుతున్నారు, ఏంటి మా పేరెంట్స్ ఇంత టెన్షన్ పడుతున్నారని. మా పెద్దవాళ్ళు అండి, అత్తయ్య మామయ్య వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. అయ్యో ఉండి అక్కడ ఎందుకు కొనుక్కున్నారు, ఇప్పుడు అది తీసేసుకుంటే ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి, ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేశారు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. అంటే 3 generations సఫర్ అవుతున్నాం, మా పిల్లలు, మేము, మా పెద్దవాళ్ళు. 3 generations. ఇక్కడున్న మా కమ్యూనిటీలో 305 ఫ్యామిలీస్ ఉంటాయి. అంటే ఈ 305కి వాళ్ళ పిల్లలు ప్లస్ వాళ్ళ పెద్దవాళ్ళు, అంటే 3 generations into 305 అంటే వేసుకోండి, దాదాపు ఎంతమంది సఫర్ అవుతున్నారు. ఇంతమంది సఫరింగ్ అవసరమా అండి? కొంచెం ఆలోచించవచ్చు కదా అండి. ఆలోచించి కొంచెం వైజ్ డెసిషన్ తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం.